ఎవ్రీవన్, ఇదైతే పచ్చి దోసకాయ పచ్చడి కోసం మొన్న పెట్టింది వచ్చేసి నిల్వ పచ్చడి అనమాట. ఇది నిల్వ కాదు, జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 1 వీక్ అట్లా నిల్వ ఉంటుంది. దానికోసం అయితే దోసకాయలు పొట్టు తీయాలి. పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి నూనెలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. 7-8 రెబ్బల ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. పచ్చిమిర్చి జీలకర్ర అయితే ఇలా మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పక్కాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దోసకాయల ముక్కలన్నీ కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి లైట్గా కిందికి మీదికి చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ దోసకాయలు వేసుకున్నాక కూడా జస్ట్ అట్లా లైట్గా ఒక తిప్పుడు తిప్పాలి మిక్సీ. అంటే మొత్తం పేస్ట్లా రెడీ అయిపోతే టేస్ట్ అంత మంచిగా ఉండదు. సో కచ్చపక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చడిని అంతా కూడా సపరేట్గా ఒక దాంట్లో తీసుకుందాము. కొన్ని దోసకాయ ముక్కలు మేల్చిపెట్టుకొని వాటిని పైనుంచి ఇలా వేసుకోవాలి. దోసకాయ పచ్చడిలో పైనుంచి అయితే కొత్తిమీర వేసుకోవాలి. దోసకాయ పచ్చడి పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కరివేపాకు, చిటికెడు పసుపు. ఇప్పుడు పోపునైతే మనం పచ్చళ్ళలో మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. అదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా మనం దోసకాయ పచ్చడి చేసేసుకోవచ్చు. దీంట్లో మేము పచ్చిమిర్చి వేసిన ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకొని రోటి పచ్చడిలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.